హలో ఫ్రెండ్స్, ఏంటి వీడియో చూడగానే స్కిప్ చేసేస్తున్నారా? అయితే వెయిట్ చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. చాలామంది ఉప్మానే కదా అని సింపుల్గా తీసేస్తారు, కానీ ఆ ఉప్మాలో ఉన్న మెలకువలు తెలుసుకొని ఉప్మాని చాలా టేస్ట్గా చేయడం కూడా ఒక పెద్ద టాస్కేనండి. చాలా సింపుల్ రెసిపీ అయినా కూడా మనము క్విక్గా చేసేసుకోవచ్చు. అంతే విధంగా ఇలా చేశారనుకోండి టేస్టీగా ఉంటుంది. ప్రతిరోజు కూడా ఇదే చేసి పెట్టమని అందరూ అడుగుతారు, అంత టేస్టీగా చేసేయచ్చు. చూసేద్దాం పదండి. దానికోసం ముందుగా ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ తీసుకొని అందులో కొద్దిగా జీడిపప్పు వేసుకోండి. కాస్త వేగిన తర్వాత ఉల్లిపాయలు, క్యారెట్ ముక్కలు, అలాగే పచ్చిమిర్చిని చీల్చుకొని ఇందులో వేసేసుకోండి. తర్వాత బఠానీని కూడా యాడ్ చేసుకోండి. కొద్దిగా అలాగే మగ్గిన తర్వాత కొద్దిగా జీలకర్ర, ఆవాలు అన్నీ వేసుకొని, పసుపు అన్నీ వేసుకొని ఇలా మూత పెట్టి మగ్గనివ్వాలి. మగ్గిన తర్వాత మనము ఏ గ్లాస్తో రవ్వను తీసుకుంటున్నామో అదే గ్లాస్తో 3 గ్లాసుల వాటర్ని అయితే యాడ్ చేసుకోవాలి. రవ్వ అనేది కాస్త ఎక్కువగా ఏమంటారు, కాస్త లావుగా ఉన్న రవ్వకైతే 3 గ్లాసెస్ తీసుకోండి. లేదు సన్నగా ఉన్నదానికైతే 2½ అయితే సరిపోతుంది. ఇలా బాగా మరుగుతున్నప్పుడు ఒక్కసారి అంతా మిక్స్ చేసుకొని టేస్ట్ చేసి చూడండి. సాల్ట్ కనుక సరిపోలేదనుకోండి, ఈ టైంలో మీరు సాల్ట్ని వేసేసుకొని అడ్జస్ట్ చేసేసుకోవచ్చు. చాలా సింపుల్గా ఉంటుంది. ఈ విధంగా చేసి పెట్టండి. పిల్లల స్నాక్స్ బాక్స్లోకి కానీ, నైట్ డిన్నర్లోకి కానీ, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి కానీ చాలా క్విక్గా చేసేసుకోవచ్చు. అంతే విధంగా టేస్టీగా కూడా ఉంటుంది. రవ్వ అంతా వేసేసి 5 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఉడకనివ్వండి. మధ్య మధ్యలో మూత తెరిచి మిక్స్ చేస్తూ ఉండండి, లేదంటే అడగంటిపోతుంది. జాగ్రత్తగా మిక్స్ చేసి మళ్ళీ మూత పెట్టేసుకోవాలి. మరొక 4-5 నిమిషాల తర్వాత చూస్తున్నారు కదా, మనకు వాటర్ అంతా కూడా ఇంకిపోయి ఇలా ఉప్మా అనేది సాఫ్ట్గా రెడీ అయిపోతుంది. ఈ కన్సిస్టెన్సీలో ఉన్నప్పుడే గ్యాస్ ఆఫ్ చేసుకొని మనము మూత పెట్టేసుకొని ఒక 5-10 నిమిషాల తర్వాత వేడివేడిగా సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు చూసే కన్సిస్టెన్సీ కొద్దిగా వాటరీగానే అనిపిస్తుంది, కానీ ఒక 5-10 నిమిషాల తర్వాత మనం ఓపెన్ చేసి చూస్తే పొడి పొడిగా ఉప్మా అనేది చాలా టేస్టీగా ఉంటుంది. ఇంత టేస్టీగా ఉప్మాను మీరు ఎప్పుడైనా ట్రై చేశారా? నా ఈ సింపుల్ అండ్ టేస్టీ రెసిపీ మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి షేర్ చేయండి. మీరిచ్చే లైక్ వల్ల నా వీడియో అనేది మరి కాస్త మందికి షేర్ అయ్యి న్యూగా నేర్చుకునే వాళ్ళకి హెల్ప్ అవుతుందని నా యొక్క ఉద్దేశం. ఈ రెసిపీ నచ్చితే ఖచ్చితంగా ప్లీజ్ షేర్, లైక్ అండి. మరొక మంచి యూస్ఫుల్ రెసిపీతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్.